హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్ సింపుల్ డైరీస్. సో ఇది వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ వీడియో, సో వీకెండ్ వీడియో. సో నేను మా చెల్లి ఇద్దరం బయటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆటోలో స్టార్ట్ అయ్యాము. దాని తర్వాత వేలో మాకు తెలిసిన వాళ్ళు కనపడ్డారు, సో వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మేము వచ్చేసాం సెంట్రల్కి. షూస్ తీసుకుందామని చెప్పేసి మేము సెంట్రల్కి వచ్చాము. యాక్చువల్లీ ఉన్న పెయిర్ ఆఫ్ షూస్ అన్నీ కూడా కొంచెం పాడైపోయాయి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసాం. సో షూస్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి సెంట్రల్కి వచ్చి అక్కడ షూస్ అంతా కూడా కలెక్షన్ చూస్తూ ఉన్నాం. సో కొంత న్యూ కలెక్షన్ వచ్చింది అండ్ పాత కలెక్షన్ కూడా ఉంది. అండ్ యాక్చువల్లీ కింద ఫ్లోర్లో చూసాము, అక్కడ అంత ఎక్కువ సెట్ అవ్వలేదు. అండ్ ఇంకా పైన ఉంది కదా రిలయన్స్ ఫుట్వేర్, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ అయితే బాగుంది. ఆ రోజు సంథింగ్ ఆఫర్ ఏదో ఉంది, 2+1. సో 2 పెయిర్స్ తీసుకుంటే మనకి 1 పెయిర్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇది అయితే కలెక్షన్ హీల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్, చూసి చాలా సేపటి తర్వాత అన్నీ ట్రై చేసి ఫైనల్గా 2 పెయిర్స్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే వీడియో. ఇక్కడ నేను, తమ్ముడు, చెల్లి ముగ్గురం కూడా బయటకు వెళ్తున్నాం. ఏంటంటే మేము ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ మీద బయటకు వెళ్తే లాస్ట్కి ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో మేము ప్లాన్ చేయని థింగ్ అయితే జరిగిపోయింది. యాక్చువల్లీ డీమార్ట్ మా ప్లాన్లో లేదు, కానీ డీమార్ట్కి వెళ్ళాము. అండ్ దెన్ నెక్స్ట్ మా లంచ్ ప్లాన్ ఉంది కదా, అదైతే అట్టర్ ఫ్లాప్ అనమాట. లంచ్కి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మన తెన్నిటి పార్క్ రోడ్. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, కొంచెం రైనీగా, క్లౌడీగా. అండ్ బీచ్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ మా తమ్ముడు నేను ఇద్దరం కబుర్లు ఆడుకుంటున్నాము. మా తమ్ముడు ఏంటంటే వైజాగ్లో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి ఒక 2-3 డేస్ లీవ్ పెట్టుకొని వచ్చాడు. అండ్ ఇంకా నేను వాడికి ఇక్కడ వైజాగ్లో విషయాలన్నీ కూడా చెప్తున్నాను. అండ్ దట్ సేమ్ డే వాడికి ఈవినింగ్ బస్ అనమాట మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడానికి. సో వెళ్ళే ముందు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని అలా కొంచెం బయటికి తిరగడానికి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే డీమార్ట్కి వెళ్ళిపోతున్నాము. సో ఏంటంటే యాక్చువల్లీ రెస్టారెంట్కనే స్టార్ట్ అయ్యాం, కానీ తమ్ముడు అన్నాడు ఆకలేయట్లేదు, ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళి పని చూసుకొని రిటర్న్లో రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. కానీ అక్కడ ఆ డెసిషన్ తీసుకోవడం రాంగ్ అయిందని లాస్ట్లో మాకు అర్థమైంది. సో ఫైనల్లీ డీమార్ట్కి వచ్చేసాం. ఇది వచ్చేసి జగదాంబలో పెట్టారు కదా కొత్తగా ఆ డీమార్ట్. యాక్చువల్లీ ఇంతకుముందు అక్కడ మెలోడీ థియేటర్ ఉండేది. సో థియేటర్ తీసేసి డీమార్ట్ పెట్టారు. అండ్ అదైతే చాలా బాగుంది. డీమార్ట్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ పార్కింగ్ వచ్చేసి కూడా బాగుంది. 2-3 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ డీమార్ట్కి వెళ్ళిపోయి
సో కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టార్గెట్ ఇచ్చాడు మా తమ్ముడు నాకు, నువ్వు 30 మినిట్స్లో షాపింగ్ ఫినిష్ చేసేయాలని చెప్పి. సో 30 మినిట్స్కి 1 మినిట్ ముందే నేను ఫినిష్ చేసేసాను అనమాట, 29 మినిట్స్కే. అండ్ నేనే గెలిచాను. ఇంకో 1000 ఎక్కువైందా? 3800, 1100 ఎక్స్ట్రా అయింది. ఇక్కడ ఏంటంటే అందాజు తెలియదు కదా మనకి, అవన్నీ కూడా ఎంత వస్తే అంత వేసేస్తాం. అక్కడ అక్కడ అలా కాదు, కరెక్ట్గా తీసి చూసుకుంటాం కదా. సో అక్కడ మేమిద్దరం ఏంటంటే, నేను తమ్ముడు గ్రాసరీస్ బిల్స్ కోసం డిస్కస్ చేస్తున్నాము. సో ఆన్లైన్కి మనం డైరెక్ట్గా డిమార్ట్కి వెళ్తే ఎంత వేరియేషన్ ఉంటుంది అని. సో ఆన్లైన్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్ బిల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే మనము ప్యాకింగ్ కాదు కదా, సో కావాల్సినంత అమౌంట్ మనం వేసుకుంటాం. అక్కడ కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల మనకి బిల్ వేరియేషన్ వస్తుంది. సో అది డిస్కస్ చేస్తున్నాం. అండ్ చెప్పానుగా ఇక్కడ ఈవినింగ్ తమ్ముడికి బస్ అని, సో వాడు బట్టలన్నీ కూడా సర్దుకుంటున్నాడు. అండ్ చెప్పాను కదా ఏంటి పార్సల్ అని చూస్తున్నారా, మా ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. రెస్టారెంట్కి వెళ్ళలేదు, ఒక్క రెస్టారెంట్ కూడా అస్సలు ఖాళీ లేదు. పోనీ వెయిట్ చేద్దామా అంటే తమ్ముడికి బస్ టైం అయిపోతుంది. సో ఇంటికి వచ్చేసి కామ్గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకొని తింటున్నాం అన్నమాట. సో అదైతే కంప్లీట్ అట్టర్ ఫ్లాప్. అసలు మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాలని ముందు డే నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, బట్ లాస్ట్ మూమెంట్లో ఇలా అయిపోయింది. సో బట్ ఇట్ హ్యాపెన్స్ కదా, సమ్ టైమ్స్ మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. బట్ యా ఆల్టర్నేటివ్ ఉంటుంది, వీ జస్ట్ హ్యావ్ టు గో విత్ దట్ ఫ్లో. సో అండ్ ఇక్కడ ఆర్డర్ చేశాను బటర్ నాన్, ఇంకా క్యాషూ పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ. బికాజ్ డాడీ మాల్లో ఉన్నారు, అందుకే వెజ్ బిర్యానీ. అండ్ ఇక్కడ మా తమ్ముడికి మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. సో మా డాడీ కార్ అది తీస్తున్నారు. అండ్ ఇంకా మా మమ్మీ రానన్నారు కానీ మమ్మీని కూడా మొత్తానికి లాక్కెళ్ళిపోయాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అండ్ ఇంకా చెప్పాను కదా కంప్లీట్గా వర్షం ఆ రోజు, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసాం, వీడు స్టార్ట్ అయిపోయాడు. ఇంకా మా డాడీ వెళ్ళి జాగ్రత్తలు చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తున్నారనమాట. డబ్బులు ఉన్నాయి వద్దన్నా కూడా డబ్బులు ఇస్తున్నారు, పాపం ప్రేమ అలాంటిది. అండ్ ఇంకా రిటర్న్లో ఇంటికి వచ్చేసాం ఇంకా. అండ్ ఇక్కడ మా పీకుగాడు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా. పీకుగాడు వెనకాతలు ఉన్నాడు కదా, వాడి పేరు బన్నుగాడు. అండ్ దట్ ఈజ్ అవర్ బాల్కనీ వ్యూ. అండ్ ఇక్కడ నెక్స్ట్ డీమార్ట్ నుండి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా సర్దేయడానికి కిచెన్లోకి వచ్చాను. డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకోవడం ఒక టాస్క్ అయితే, ఇంటికి వచ్చాక వాటన్నిటిని నీట్గా అసెంబుల్ చేయడం అది ఇంకొక పెద్ద టాస్క్. అసలు అది ఆల్మోస్ట్ 1 to 2 hours తీసుకుంటుంది నీట్గా ఏ బాక్సెస్లోకి అవి అసెంబుల్ చేయడానికి. ఇక్కడ నేను చూసారా ఎలా ఉన్నానో. యాక్చువల్లీ కిచెన్లో నేను కూర్చున్న వైపు లైటింగ్ సరిగ్గా లేదు, సో అందుకని కొంచెం అలా డార్క్గా పడుతుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా అసెంబుల్ చేసేసాను. మా వీకెండ్ అయితే అలా అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ నేను మా చెల్లి ఒక పని చేసాము. ఏంటంటే వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది ట్రై చేసాము. యాక్చువల్లీ పార్లర్లో అంటే ఎలానో చేయించేసుకుంటాం, కానీ ఇంట్లో ఇలా మా ఓన్గా ట్రై చేయాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది కదా. యాక్చువల్లీ ఎప్పుడు నేనే నాకు ఓన్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను, బట్ ఆ రోజు చూద్దాము ఎలా ఉంటుందో అని మా చెల్లిని చేయమన్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ అలా టైంపాస్ చేసేసాము. ఇంకా మొత్తానికి అలా అయిపోయింది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఏమో అని. ఒకవేళ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ యా, కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.